ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు. పోనీ మంచిదే, సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిందట, ఇబ్బంది కత్తిరించినందుకు అశోక్ నగర్ కు పోతున్నారు సినిమా టాకీస్ ఇనాగరేషన్. రేవంత్ రెడ్డి మరి పోతున్నావు అశోక్ నగర్ కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు, యాదుకుందా? నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటది. అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు గవర్నమెంట్ వచ్చేటట్టు చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చినావు. మరొక్కసారి పోయిరారా అందాక సినిమా టాకీస్ రిబ్బన్ కత్తిరించినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరారాదు? పోయి ఏం చేసినావో వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు. నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడుంటాయి బై, ప్రైవేట్ లో నౌకరు చేసుకోపోయి అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా? ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసిండు దాన్ని. మరి ఇప్పుడు అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతే 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టిరట. ఏదైనా సందులకెళ్ళి పొలాలు అత్తారేమో అడుగుతారేమో అని 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకుని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతుండే. ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టారు, బూతులు తిట్టింది పోలీస్ అధికారులు. మనం చూసినాం సోషల్ మీడియాలో ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు తిట్టుకుంటూ ఈపులన్నీ పగలగొట్టిండ్రు, రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని. ఇప్పుడేమో ఈయన అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారు. నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, సరే సినిమా టాకీస్ కు పోతావా, యాడికి పోతావో నీ ఇష్టం, నేను దాని గురించి మాట్లాడా. కానీ అదే అశోక్ నగర్ లో నువ్వు ఇనాగ్రేషన్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అక్కడికి వెళ్లి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం మాట ఇచ్చినవో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో దాని సంగతి చెప్పు. దాకా పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో, నీ నిరుద్యోగ భృతి ఏందో, ఆడపిల్లల స్కూటీలు ఏందో, నీ 2 లక్షల ఉద్యోగాల కథ ఏందో చెప్పు. అక్కడ మాట్లాడాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. నువ్వు సెంట్రల్ లైబ్రరీకి పో. ఎందుకు గంతమంది సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ కు 1000 మంది పోలీసులు ఎందుకు? 1000 మంది పోలీసులను పెట్టుకొని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తావు ముఖ్యమంత్రి. మరి ఎన్నికల ముందు అయితేనేమో ఆడికి పోతివి, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక ఇక అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ యాదకొస్తలేదా? అదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఆనాడు యూత్ పాలసీ అని డిక్లేర్ చేసినావు కదా. పిల్లలకు ఎగ్జామ్లకు ఫీజే ఉండదు అన్నాడు, ఇప్పుడేమో ముక్కు వెండి ఫీజు వసూలు చేస్తుండు. 2 లక్షలు పక్కా అన్నాడు, నిరుద్యోగ భృతి 5000 అన్నాడు, స్కూటీలు అన్నాడు, జాబ్ క్యాలెండర్లు అన్నాడు, బ్యాక్లాగ్ పోస్టులు రిక్రూట్ చేస్తా అన్నాడు. ఇవాళ అన్ని ఎగబెట్టిండు. పోలీసు వాళ్ళని పెట్టుకొని ఇక ముంగట 4 వెనక 4 బండ్లు పెట్టుకొని సాటుకు తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నిరుద్యోగ యువతకు న్యాయం చేసిన నమ్మకం ఉంటే నువ్వు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ విజిట్ చేయి. లేదంటే తోక ముడుచుకొని పారిపోతే నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది.